ఒక ఇంట్రెస్టింగ్ వార్త. దీన్ని మీరు చూశారనుకోండి. ఇండియా సర్పాసెస్ బ్రిటన్, ఫ్రాన్స్ అండ్ రష్యా. ఎందులో ఇది అంటే గ్లోబల్ సూపర్ పవర్ ఇండెక్స్ అని అంటారు. ఇప్పుడు దీన్ని మీరు గమనించారో అనుకోండి. ఇప్పుడు ఫైర్ పవర్ అని మాట్లాడతాం. గ్లోబల్ ఫైర్ పవర్ అన్నప్పుడు భారత్ 3వ పొజిషన్లో ఉంటుంది. అంటే అమెరికా, రష్యా తరువాత భారత్, మన తర్వాతే చైనా వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ మీకు సూపర్ పవర్ ఇండెక్స్ చూడండి. లోవి ఇన్స్టిట్యూట్ అని చెప్పి వీళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఇందులో ఆసియా ఖండములో శక్తివంతమైన దేశాలు అని అన్నప్పుడు ఫస్ట్ మీకు అమెరికా, తరువాత చైనా, ఇక థర్డ్ పొజిషన్లో మనము భారత్ను చూసాం. అంటే జపాన్ లాంటి ఒక చాలా పవర్ఫుల్ కంట్రీ, వాళ్ళను కూడా మనము ఓడించగలిగాం. ఇప్పుడు ఇది ఎలా అంచనా వెయ్యాలి అంటే మీరు జపాన్ వెళ్ళారండి. జపాన్లో మీరు భారత్కు సంబంధించిన వస్తువులు ఎక్కడెక్కడ కనిపిస్తాయి మీరు వెతికారు అనుకోండి. రేరెస్ట్ కేసెస్లో మాత్రమే ఎక్కడో ఒక సూపర్ మార్కెట్లో ఏదో ఒక మూల భారత్కు సంబంధించిన ప్రోడక్ట్ అనేది కనిపిస్తుంది. కానీ అదే జపాన్ యొక్క ప్రోడక్ట్స్ భారత్లో అన్నారు అనుకోండి. మీకేంటి, ఒక సోనీ కెమెరా అంటే జపాన్ కదా. అలాగే క్యానాన్ అంటారు. మీకు ఇంకా విచిత్రం ఏంటంటే ఇన్నోవా కార్లు. ఇప్పుడు నేను ఎక్కడ ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఒక కలెక్టర్ అనండి, డిప్యూటీ కలెక్టర్ అనండి, లేదా అధికారులు, రెవెన్యూ అధికారులు, ఎవరిని చూసినా కూడా వీళ్ళు ఇన్నోవా కార్లే వాడతారండి. అంటే ఎందుకు వీళ్ళు మహేంద్ర, టాటా కార్లు వాడరు అంటే మీకు ఇది చాలా బాగుంటుందండి, చాలా స్మూత్గా ఉంటుంది మీకు, అలాగే మైలేజ్ ఇవన్నీ చెప్తారు. ఏమంటే ఈ స్థాయిలో మన వద్ద కార్లు లేవా, వీళ్ళు ఎందుకు వాడరు? సో ఇది ఒక పెద్ద ప్రశ్న. కానీ జపాన్ వాడి ఇన్ఫ్లుయెన్స్ భారత్ మీద ఎంత ఉంటుంది? సో గమనించారు అనుకోండి. వాళ్ళు చాలా శక్తివంతమైన దేశం. అలాంటి జపాన్ని కూడా ఆసియా ఖండంలో మనం ఓడించగలిగాం. ఇప్పుడు మీరు అడగొచ్చు, అమెరికా అన్నారు. అమెరికా ఆసియా ఖండంలో ఒక దేశము కాదు కదా. కానీ ఏషియా కాంటినెంట్లో అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూసారు అనుకోండి. మనము వాడే కంప్యూటర్స్ చైనా వాడు తయారు చేస్తాడు, కానీ అందులో ఉండే సాఫ్ట్వేర్ అమెరికా వాళ్ళదే కదా. అలాగే మీకు యాపిల్ ఫోన్ వాడతారు. యాపిల్ ఫోన్లు చైనాలో తయారు వచ్చి ఇవాళ భారత్లో తయారు చేస్తున్నాం. కానీ మీకు అందులో ఉండే డిజైనింగ్ కంపెనీ ఎవరిది? అమెరికా వాడిదే. కాబట్టి అక్కడ కూడా అమెరికా వాళ్ళే నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము? ఆసియా ఖండము కాదండి, గ్లోబల్ సూపర్ పవర్ని అంటున్నాం. ఈ గ్లోబల్ సూపర్ పవర్లో మీరు ఈ సెగ్మెంట్స్ చూడాలి. ఏంటంటే సూపర్ పవర్ అని మీరు ఎలా నిర్ధారిస్తారు? ఒక దేశము ఇది సూపర్ పవర్ని ఎలా చెప్తారు మీరు? సో మనం ఏం ఆలోచిస్తాం? మిలిటరీ అంటాం, ఎయిర్ ఫోర్స్ అంటాం, నేవీ అంటాం. దీనిని పెట్టుకొని ఇదంతా ఏంటి? డిఫెన్స్ రంగం. స్ట్రాటజికల్గా చూసినప్పుడు వాళ్ళు ఇంత శక్తివంతమైన వాళ్ళు అంట. అలా కాదు. వీళ్ళు చెప్పే గ్లోబల్ సూపర్ పవర్ అన్నప్పుడు ఇందులో మీకు హెల్త్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ అంటారు, ట్రేడ్ అంటారు, మీకు అలాగే ఎకనామిక్స్. సో ఇన్ని రంగాలలో ఒక దేశం యొక్క పర్ఫార్మెన్స్ ఏమిటి అంటే టైం టు టైం ఇది మారిపోతూ ఉంటుందండి. సో ఇప్పుడు ఇందులో భారత్ యొక్క పొజిషన్ చూసారనుకోండి, 7th పొజిషన్లో ఉన్నాం. అదేంటి 7th పొజిషన్లోనా? మనకన్నా ఇంకా 6 దేశాలు ముందున్నాయా అంటే ఆటోమేటిక్గా అమెరికా అంటాము, చైనా అంటాము. 3rd పొజిషన్లో ఎవరున్నారు ఆలోచనలో పడతాం కదా. అంటే భారతే ఉండాలని మనం అందరం కోరుకుంటాం. ఇక్కడ మనదో సొంత డబ్బా కొట్టుకోవడము, మేము చాలా గ్రేట్ అనుకోవడం కాదండి. చేసి చూపించాలి, మీరు చేసి చూపించాలి. అలాంటప్పుడు మనకన్నా ముందు 6 దేశాలు ఎలా వెళ్ళేయి అంటే అమెరికా ఉంటుంది, చైనా ఉంటుంది, యూరోప్ యూనియన్. అంటే ఫ్రెండ్స్ త్వరలోనే ఈ సమీకరణం మారబోతుందండి. కానీ నేను ఇవాళ డేటా చెప్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాలి. సో అమెరికా, చైనా, యూరోప్ యూనియన్, సో తరువాత మీకు జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, తరువాత భారత్. మరి జపాన్ని ఓడించగలిగేము కదా, ఆసియా ఖండంలో ఓడించగలిగాం. కానీ గ్లోబల్ పవర్ అన్నప్పుడు, గ్లోబల్ సూపర్ పవర్ అన్నప్పుడు మనకన్నా ముందు జపాన్ కాదు, సౌత్ కొరియా వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళని ఓడించాలి అంటే ఏం చెయ్యాలి?
సో మనము ఎందులో ముందున్నాము, వీళ్ళు ఎందులో ముందున్నారు ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, అమెరికా అంటారు. అమెరికా యొక్క టోటల్ స్ట్రెంగ్త్ అన్నప్పుడు 0.89. అదే పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నప్పుడు 0.71. తరువాత చైనా వాళ్ళు ఉంటారు. ఫ్రెండ్స్, ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సింది గత 25-30 ఏళ్ల నుంచి వాళ్ళు పడుతున్న శ్రమ, వాళ్ళు తీసుకుంటున్న ఎఫర్ట్స్, కాబట్టి వాళ్ళు మనకన్నా ముందున్నారు. సో మనము జస్ట్ 10 to 11 ఇయర్స్లో మాత్రమే చేస్తున్న ప్రయత్నాలు. అంతకుముందు మనము చాలా వెనకబడి ఉంటాం. జీడిపిలో మనం చాలా కింద ఉంటాం. సో ఇవాళ టాప్ 10లోకి వచ్చాం. అలా చూసినప్పుడు చూడండి, అమెరికా, చైనా, యూరోప్ యూనియన్ అన్నప్పుడు యూరో జోన్ అంటారు. అంటే ఒక 27 దేశాలు కలిసిన ఒక గ్రూప్. ఇన్ని దేశాలు కలిసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. వీళ్ళు ముగ్గురిని తీసేశారు అనుకోండి, 4వ పొజిషన్లో ఉండే జర్మనీ 0.38 మాత్రమే. అలాగే జపాన్ అన్నారు అనుకోండి 0.33 మాత్రమే. ఈ చార్ట్ నేను వెనక చూపిస్తాను, క్లియర్గా మీరు చూడొచ్చు. టోటల్ స్ట్రెంగ్త్ని మీరు గమనించాలి. పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నప్పుడు మీ దేశం యొక్క జనాభా ఎంత. సో దాన్ని బట్టి భారత్ చాలా వెనుకబడి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కూడా మన దేశంలో పేదరికము ఉంది, ఇన్కమ్కి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి. ఎందుకు? హ్యూజ్ పాపులేషన్. కానీ ఒక మంచి నాయకుడు అనుకోండి, తన బలహీనతను బలంగా మార్చుకుంటాడు. ఆ రోజుల్లో మన వాళ్ళు ఏం చేశారు? మన బలాన్నంతా బలహీనతగా బ్రిటిష్ వాడికి చూపించారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదండి. ఇక 6th పొజిషన్లో ఉండే సౌత్ కొరియా 0.32 మాత్రమే. మరి మనం ఎక్కడ ఉన్నాము? 0.30. అంటే మనము వీళ్ళని ఓడించడానికి ఇంకొక 1-2 ఇయర్స్ చాలండి. మనము డైరెక్ట్గా 4th పొజిషన్కి వెళ్ళే అవకాశాలు 100% ఉన్నట్టుగా యూరోప్ యూనియన్ వాళ్ళే చెప్తున్నారు. మరి మనము 7వ పొజిషన్లో ఉన్నామనుకోండి, ఎలా వెళ్ళగలిగాము అంటే హెల్త్లో కాదండి. ఇట్స్ అ వాస్ట్ కంట్రీ, విపరీతమైన పాపులేషన్, పావర్టీ ఇవాళ ఉంది భారతదేశంలో. కాబట్టి హెల్త్ సెక్టార్లో మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అలాగే హ్యాపీనెస్ అన్నప్పుడు కూడా మనం ఇంప్రూవ్ అవ్వాలి. కానీ ఎక్స్పోర్ట్స్ అనండి, ఈ ఎకనామిక్స్ అనండి, ట్రేడ్లో మనము ఈ దేశాలను త్వరలోనే ఓడించబోతాము. అంటే మనం 4th పొజిషన్లో వెళ్ళడానికి ఇంకొక 1-2 ఇయర్స్ మాత్రమే ఉంది. ఆల్రెడీ యూరోప్ యూనియన్ వాళ్ళు మొత్తము దేశాలు కుప్పకూలిపోయి ఉన్నారు. డెవలప్డ్ కంట్రీస్ అని ఎవరినైతే మనం మాట్లాడుతున్నామో వాళ్ళందరూ కూడా ఒక అతిపెద్ద డౌన్ఫాల్లో ఉన్నారండి. ఇంకా చెప్పాలి అంటే కొన్ని ఏరియాస్లో నెక్స్ట్ 10 ఇయర్స్లో భారతే నంబర్ 1 సూపర్ పవర్గా ఎదగబోతుంది. ఇందులో మనం అమెరికా, చైనాలను కూడా ఓడించబోతున్నాము. ఎక్కడా? ట్రేడ్ అనండి, ఎక్స్పోర్ట్స్. ఇందులో భారత్కి ఎక్కడ పోటీయే ఉండదు. జీడిపిలో ఈ గ్రోత్ రేటు ఏ ఒక దేశము కూడా సాధించదని వీళ్ళే రిపోర్ట్లో ఇచ్చారు. కాబట్టి మీరు ఓవరాల్గా చూసారనుకోండి, బ్రిటిష్ సామ్రాజ్యము అన్నాం, ఇవాళ మనకన్నా వెనక ఉన్నారు. అలాగే ఫ్రెంచ్ సామ్రాజ్యము, ఈవెన్ రష్యా కూడా మనకన్నా వెనక ఉండడము. ఇలాగ ఈ గ్లోబల్ సూపర్ పవర్ ఇండెక్స్లో చూసారనుకోండి, కొద్ది రోజుల్లో మనము జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలను చిత్తుగా ఓడించే అవకాశాలు 100% ఉన్నట్టుగా ఇవాళ రిపోర్ట్స్ వస్తున్నాయి. హెల్త్ అనండి, ఎడ్యుకేషన్ అనండి, అలాగే మీరు హ్యాపీనెస్, ప్రజలు సంతోషంగా ఉండాలి. ఈ విషయాల పట్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సో ఎలాంటి ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టాలి, బాగా ఆలోచించి మీ కామెంట్స్ తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.